కుంభరాశి వారికి 2026 సంవత్సరం ఎలాగ ఉండబోతోంది తెలుసుకుందాం. ఇక్కడ కుంభరాశి వారికి ఇట్స్ గోయింగ్ టు బీ అ వెరీ బ్యూటిఫుల్ లెర్నింగ్ ఇయర్ అండి. మీరు ఇంకా మిమ్మల్ని మీరు అప్గ్రేడ్ చేసుకోవడం, అప్స్కిల్ చేసుకోవడం, అనవసరమైన వాటిల్ని అన్లర్న్ చేయడం, ఇది అక్కర్లేదు మాకు, అసలు ఈ పర్టికులర్ పాఠం మా జీవితానికి అక్కర్లేదు అనేవి అన్లర్న్ చేయడం, వాటిని వదిలిపెట్టడం లాంటిది కుంభరాశి వాళ్ళు ఈ సంవత్సరం ఎక్కువగా చేస్తారు. అయితే ఇక్కడ మీకు కుంభరాశి వారికి శని యొక్క ట్రాన్సిట్ కానివ్వండి, గురు యొక్క ట్రాన్సిట్ కానివ్వండి, రావుకేతు యొక్క ట్రాన్సిట్ కానివ్వండి, యుల్ గెట్ ఇన్ టు అ లాట్ ఆఫ్ హాబీస్, యుల్ గెట్ ఇన్ టు అ లాట్ ఆఫ్ క్రియేటివిటీ. ఎప్పుడో బ్యాడ్మింటన్ ఆడాం జీవితంలో, ఎప్పుడో క్రికెట్ ఆడేవాళ్ళం, ఇప్పుడు మళ్ళీ ఆడతారు. ఫైనాన్షియల్ ఫోకస్, ఫైనాన్షియల్ డిసిప్లిన్, ఫైనాన్షియల్ స్టెబిలిటీ, ధన లాభ స్థానాన్ని చూసే శనీశ్వరుడు మీకు అద్భుతమైన రిజల్ట్స్ ఇస్తారు. ఇట్స్ గోయింగ్ టు బి వెరీ వెరీ బ్యూటిఫుల్. ఖర్చులు బాగా మినిమైజ్ అయిపోతాయి. అంటే రాగా చెప్పాలి అంటే నా గ్రామాటికల్ మిస్టేక్స్తో అంటే చాలా అంటే ఓకే, లెట్ మీ నాట్ ట్రై. ఇట్స్ గోయింగ్ టు బి వెరీ బ్యూటిఫుల్ ఇయర్ ఫైనాన్షియలీ. అండ్ మీరు జనవరి ఫిబ్రవరి కనుక చూసుకున్నట్లయితే కాన్షియస్నెస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ లైఫ్, కాన్షియస్నెస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మీ జీవన సరళి, మీరు పాటించే నీతి నియమాలు కానివ్వండి, మీ ధర్మ రీత్యా మీరు లైఫ్ని ఎట్లా కొనసాగిస్తున్నారు, అవన్నీ కూడా ఇక్కడ చాలా చాలా కర్మని రీసెట్ చేసుకుని మీరు చాలా బ్యూటిఫుల్గా మీరు జీవితాన్ని ముందుకు తీసుకెళ్లే సంవత్సరం అని చక్కగా చెప్పుకోవచ్చు. అండ్ జనవరి ఫిబ్రవరి కూడా మానసిక ఉత్తేజం, మానసిక ఉల్లాసం, కాన్షియస్నెస్, ప్రతిదీ ఆలోచించడం, డీప్ డైవ్ థింకింగ్, బ్యూటిఫుల్ ఇంటర్నల్ ఇంట్రోస్పెక్షన్ అంటారు, తెలుగులో ఏమంటారో తెలియదండి. ఇంట్రోస్పెక్షన్ని తెలుగులో ఏమంటారో ఎవరో ఒకళ్ళు నాకు హెల్ప్ చేయండి. ఐ లవ్ ఇట్. మార్చ్ మంత్ కనుక చూసుకున్నట్లయితే క్వైట్ అన్ ఎమోషనల్ మంత్ ఇన్ మార్చ్. ఏప్రిల్ వెరీ స్టేబుల్. మే మంత్ కనుక చూసుకున్నట్లయితే క్రియేటివిటీ విల్ బి వెరీ వెరీ గుడ్. అక్కడ మీరు గేమ్స్లోకి వాటికి వెళ్తారని కనబడుతుంది. వెరీ రొమాంటిక్ మంత్ ఇన్ ద మంత్ ఆఫ్ మే. ఎండలు మండిపోతుంటే రొమాన్స్ అంటావేంటి మాధవి అని అంటారా? ఏం చేయనండి, మీ గ్రాచారం ఆ టైంలో అలా ఉంది. ఏసీలు ఉన్నాయిగా. జూన్ మంత్ కనుక చూసుకున్నట్లయితే లాట్ ఆఫ్ చేంజెస్. జులై మంత్ కనుక చూసుకున్నట్లయితే క్వైట్ కన్ఫ్యూజింగ్ మంత్ అని చెప్పాలి. అండ్ క్వైట్ అంటే జులై మంత్ కనుక చూసుకున్నట్లయితే కాస్త స్లోగా అటు ఇటు ఏదో గడిచిందా అంటే గడిచింది అన్నట్టుగా ఉంటుంది. ఆగస్ట్ మంత్ కర్మ రీసెట్ మంత్, మీరు చేసిన కర్మలన్నీ రీవిజిట్ చేసుకునే మంత్. సెప్టెంబర్ విల్ బి అ హీలింగ్ మంత్. ఇంటర్నల్గా బాగా హీలింగ్ అవ్వడం, మెంటల్గా బాగా హీల్ అవ్వడం, మెంటల్ వెల్ బీయింగ్ ఎక్కువగా ఉండడం లాంటివి సెప్టెంబర్లో చూస్తారు. అక్టోబర్ విల్ బి అ best month of the entire year. October month you're going to enjoy Kumbha. November month it's going to be a beautiful perspective month, new opportunities, new changes, you'll see a new personality outlook. December month kanaka chusukunnatlaithe wealth wise, financial prosperity wise it's going to be a very beautiful month. You'll be all settled by December. Financial ga kuda chala chala baguntaru. It's going to be a very promising year. Inke meer naaku cheptara, nenu meeku cheppna. Happy new year. హ్యాపీ న్యూ ఇయర్ వన్స్ అగైన్. ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ గుడ్ లక్ టు యూ. 2026లో లక్కీ రాశులు ఏమో తెలుసుకుందామా మరి. 5 రాశుల వారికి మాత్రం 2026 అద్భుతంగా ఉండబోతోంది. పట్టిందల్లా బంగారమే. ఏది చేసినా సరే చాలా శుభంగా ఉండబోతోంది. దెల్ బి అ గుడ్ లెర్నింగ్, దెల్ బి గుడ్ ఫైనాన్షియల్ ప్రాస్పెరిటీ, దెల్ బి అ లాట్ ఆఫ్ చేంజెస్. స్టెబిలిటీ పరంగా కూడా చాలా చాలా బాగుంటుంది. ఆ 5 రాశులు ఏవిటో తెలుసుకుందాం మరి. మొట్టమొదటిగా వృషభ రాశి. వృషభ రాశి వారికి ఏ రకంగా ఈ 2026 అదృష్టాన్ని తెచ్చిపెట్టబోతోంది అనేది తెలుసుకుందాం. వృషభ రాశి వారికి స్టెబిలిటీ చాలా జీవితంలో ఉంటుంది. అంటే నిలకడగా లేని ఆస్పెక్ట్స్ ఏమైనా జీవితంలో కనుక మీకు గడుస్తూ ఉన్నట్లయితే వాటికి బాగా అటువంటి ఆస్పెక్ట్స్లో మీకు బాగా నిలకడ రావడం, జీవితం చక్కగా స్టాండర్డ్గా స్టేబుల్గా ఉండడం లాంటిది మీరు ఈ ఇయర్లో చక్కగా చూస్తారు. తర్వాత సక్సెస్ పరంగా చాలా చాలా బాగుంటుంది. అభివృద్ధి పరంగా బాగుంటుంది. మీరు ఏ చేసినా సరే చక్కగా ఫ్రూట్స్ ఆఫ్ దట్ పర్టిక్యులర్ వర్క్ విల్ బి రీప్డ్ బై యూ. తర్వాత ప్రాపర్టీ మ్యాటర్స్లో కూడా చాలా చాలా బాగుంటుంది. ఫైనాన్షియల్ ఆస్పెక్ట్స్లో ముందుకు వెళ్తారు. ఇబ్బంది లేకుండా హాయిగా కొనసాగడానికి బాగుంటుంది. ఫైనాన్సెస్ ఎక్కడా కూడా ఇరుక్కోవు. తర్వాత ఫైనాన్షియల్గా ఏమన్నా మీకు ప్రాబ్లమ్స్ ఉన్నా సరే అవన్నీ కూడా ఆ ఫైనాన్షియల్ ఆస్పెక్ట్స్ అన్నీ కూడా క్లియర్ అయిపోయి మీరు చక్కగా బ్యూటిఫుల్ రిజల్ట్స్తో మీరు ముందుకు వెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది. తర్వాత సింహరాశి నెక్స్ట్ ఇన్ ఆర్డర్. సింహరాశి వారికి లీడర్షిప్ క్వాలిటీస్, ఆల్రెడీ అడ్మినిస్ట్రేటివ్ క్వాలిటీస్ చాలా చాలా అద్భుతంగా ఉండే మీ సింహరాశి వాళ్ళకి ఇంకా లీడర్షిప్ ప్రదర్శించే ఆస్కారాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. మీరు కెరియర్లో ఉన్న, ఆపర్చునిటీ ఎంప్లాయ్మెంట్లో ఉన్న,
లీడర్షిప్ పొజిషన్స్కి ట్రై చేస్తున్నా సరే దిస్ ఈజ్ అ వెరీ వెరీ బ్యూటిఫుల్ ఇయర్. మేనేజ్మెంట్లో ఉన్న వాళ్ళకి, అడ్మినిస్ట్రేషన్లో ఉన్న వాళ్ళకి కూడా చాలా చాలా చక్కగా ఉంటుంది. ఉద్యోగపరంగా బాగుంటుంది, మీ మాట నిలబడుతుంది, మీ మాటకి విలువ అందుతుంది, మీ మాటకి చాలా చక్కగా మీకు బ్యూటిఫుల్ మర్యాద రావడం అనేది కూడా మంచి జరుగుతూ ఉంటుంది. కన్యా రాశి వారికి, థర్డ్ రాశి కన్యా రాశి. కన్యా రాశి వారికి ప్రోగ్రెస్ అనేది చాలా చాలా బాగుంటుందండి. కెరియర్ ఆపర్చునిటీస్ అద్భుతంగా వస్తూ ఉంటాయి. చాలా మంచి ఫైనాన్షియల్ ప్రాస్పెరిటీ ఉంటుంది. ఇన్నాళ్ళుగా జరగని కెరియర్ ఆపర్చునిటీస్ ఏవైతే ఉన్నాయో మీ లైఫ్లో ఒకేసారి విన్ ఫాల్ లక్ లాగా రావడానికి జరుగుతుంది. అసలు అనుకోలేదు, ఇది కుదరదు అన్నారు, ఆన్సైట్ ఆపర్చునిటీ లేదన్నారు అనుకున్న వాళ్ళకి వెంటనే వెళ్ళిపోవడం జరుగుతూ ఉంటుంది. సెటిల్మెంట్ చాలా చాలా బాగుంటుంది. కన్యా రాశి గుడ్ లక్. ధనుర్ రాశి ఇస్ ద ఫోర్త్ రాశి. ధనుర్ వీళ్ళకి ఇంకా ఫారిన్ ట్రావెల్ కానివ్వండి, ఫారిన్ సెటిల్మెంట్ కానివ్వండి, లగ్జూరియస్ ట్రావెల్ కానివ్వండి, లేకపోతే ఫారిన్ ట్రిప్స్ కానివ్వండి, బిజినెస్ ఎక్స్పాన్షన్ కానివ్వండి, బిజినెస్ పరంగా, ఎంప్లాయ్మెంట్ పరంగా, ఆపర్చునిటీస్ పరంగా కానివ్వండి, ఫారిన్ ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్స్ కానివ్వండి, చాలా చాలా బాగుంటాయి. ధనురాశి గుడ్ లక్, ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ ఫర్ యూ. నెక్స్ట్ 5వ రాశి, అద్భుతంగా కలిసి వచ్చే 5వ రాశి 2026లో ఎవరై ఉండొచ్చు? మీదేనా? మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈ పర్టిక్యులర్ 2026 ఇట్ విల్ బి అ వెరీ బ్యూటిఫుల్ సెల్ఫ్ లర్నింగ్, వెరీ స్పిరిచువల్ ఇయర్ అని చెప్పాలి. మీరు ఏది మేనిఫెస్ట్ చేస్తే అది మీకు విష్ ఫుల్ఫిల్మెంట్ అవ్వడం ఖాయం. ఏది మేనిఫెస్ట్ చేస్తారో, ఏది ఆలోచిస్తారో, ఏది కోరుకుంటారో, ఏది మీ మనసు కోరుకుంటుందో, ఆలోచిస్తుందో తక్షణం మీ ఒళ్ళో వచ్చి పడ్డం ఖాయం. అయితే ఈ మేనిఫెస్టేషన్ కూడా చాలా గుడ్ ఆబ్జెక్టివ్స్తో, గుడ్ ఇనిషియేటివ్స్తో చేయండి, మంచి జరుగుతూ ఉంటుంది. బ్లెస్సింగ్స్ విల్ బి గుడ్. కేతు భగవానుడి యొక్క బ్లెస్సింగ్స్ మీకు చాలా అందుతాయి. తర్వాత భగవంతుడి యొక్క బ్లెస్సింగ్స్ మీకు అండాదండా చాలా చాలా బాగుండబోతుంది. ఆల్ ఇన్ ఆల్ దిస్ ఇస్ గోయింగ్ టు బి ఎ వెరీ వెరీ పాజిటివ్ ఇయర్ ఫర్ వృషభ, కన్యా, ధనుర్, తర్వాత మీనరాశి అండ్ సింహరాశి ఆల్ టుగెదర్. ఆల్ ది వెరీ బెస్ట్ టు ఆల్ 5 of you. 2026 అందరికీ కూడా చాలా చాలా బాగా కలిసి రావడానికి, తర్వాత అందరికీ కూడా చాలా ప్రాస్పరస్గా ఉండడానికి ఒక చక్కటి దైవనామంతో కూడిన ఒక రెమెడీ చెప్పుకుందాం. 2026 1 నంబర్ ఇయర్ అని మనం చెప్పుకున్నాం కాబట్టి ఆ పర్టిక్యులర్ 1 నంబర్ ఇయర్కి రామ భగవానుడు అంటే రాముడు సూర్యవంశీ కాబట్టి రామ భగవానుడి యొక్క నామాన్ని రెడ్ కలర్ పెన్తో ఒక కొత్త నోట్బుక్ తీసుకోండి. చిన్నదైనా పర్వాలేదు, 100 pages అయినా. రామకోట రాసేమా అండి అంటే మీ ఇష్టం, మీ ఓపిక, మీరు రాయగలుగుతాము శ్రద్ధగా అనుకుంటే దయించి రాయండి. లేదు అలా కాదు ఒక 2-3 months అయినా రాస్తాము శ్రద్ధగా అనుకున్న వాళ్ళు ఓ చిన్న 100 pages బుక్ అట్లాంటివి ఏవో దొరుకుతాయి కదా, అది వైట్ కలర్ బుక్ తీసుకుని రెడ్ కలర్ పెన్తో రామనామాన్ని రాయండి. జై శ్రీరామనో, ఓం శ్రీరామనో, జై శ్రీరామనో, జస్ట్ శ్రీరామనో, రామ అనో, మీ ఇష్టం, మీరు ఏది రాయాలనుకుంటే ఆ భగవన్నామాన్ని అట్లా రాయండి. అయితే అట్లా కనుక మనం రాసినట్లయితే ఖచ్చితంగా జీవితంలో ఎటువంటి అడ్డువులున్నా, ఎటువంటి మలుపులున్నా, ఎటువంటి చిక్కులున్నా, ఎటువంటి చికాకులున్నా, ఎటువంటి అవకతవకలు జరుగుతున్నా, ముందుకు వెళ్ళి వెనక్కి వస్తున్నా, ఒక సొల్యూషన్ లేదు, ఎవరితో చెప్పుకోవాలో తెలియదు అనుకుంటున్నా, మీకు ఖచ్చితంగా సొల్యూషన్ అనేది 100% 21 days to 40 daysలో జరిగిపోతుంది. చాలామందికి లర్నింగ్ ఇంపాక్ట్ అవుతూ ఉంటుంది, ఎడ్యుకేషన్ ఆగిపోతూ ఉంటుంది, బ్రేకులతో ముందుకు వెళ్తూ ఉంటుంది. లర్నింగ్ అనేది కంప్లీట్గా ఇంపాక్ట్ అవ్వడం కనబడుతూ ఉంటుంది. ఆ లర్నింగ్ ఒక్కొక్కసారి మీరు శ్రద్ధ పెట్టి చదువుతున్నా, ఫోకస్ పెట్టి చదువుతున్నా, ముందుకు వెళ్దాం అనుకుంటున్నా, అది ఒక పట్టాన సాగదు, లేకపోతే అవి ఆ డిగ్రీలు ఒక పట్టాన రావు, సంవత్సరాలు గడిచిపోతూ ఉంటాయి, ఆ చదువు అట్లా సాగుతూనే ఉంటుంది. ఎటువంటి పరిస్థితుల్లో లర్నింగ్ కానివ్వండి, జీవితంలో అభివృద్ధి కానివ్వండి, చూడండి లర్నింగ్ అంటే ఇట్ ఈస్ నాట్ ఓన్లీ డిగ్రీస్, అంతే కదా. ఒక డిగ్రీ ఉంది అని అనుకుంటే దాన్ని లర్నింగ్ అని అనలేం, దాన్ని ఎడ్యుకేషన్ అని అనలేం. మానసికంగా ఎదగడం, బుద్ధిబలంతో ఎదగడం, మనసు రీత్యా ఎదగడం, మనిషి రీత్యా ఎదగడం కూడా ఎదగడమే. అందరూ పుస్తకం పెన్ను పట్టుకోవాలని లేదు కదా. ఇప్పుడు మన పెద్దవాళ్ళు ఉన్నారు, చాలా చాలా పెద్దవాళ్ళు ఉన్నారు, సగం మంది చదువుకొని ఉండొచ్చు, సగం మంది చదవలేకపోయి ఉండొచ్చు. వాళ్ళ పరిస్థితుల రీత్యానో, వాళ్ళకి అవసరం లేకనో, వాళ్ళ జీవనాధారం వేరే అయ్యుండో, ఏదో ఒకటి ఫర్ సమ్ జెన్యూన్ రీజన్, లెట్ us బిలీవ్ దాట్. అటువంటప్పుడు వాళ్ళకి విద్య లేదు అని మనం ఎలా అనేస్తాం? ఏదో ఒక బుద్ధి బలం ఉన్నప్పుడు, ఏదో ఒక బుద్ధి సంస్కారంగా ఉన్నప్పుడు, సంస్కారవంతులై ఉన్నప్పుడు అదే బుద్ధి బలం, అదే విద్య, అంతే కదా.
అంతేగాని మ్యాథ్స్, సైన్స్, సోషలే విద్య అని అనలేం కదా. సో కాబట్టి ఇక్కడ ఎటువంటి లెర్నింగ్ అయినా మన జీవితాల్లో లేదు అనుకున్నప్పుడు వంట నేర్చుకుంటాం, ఒక ఆర్ట్ నేర్చుకుంటాం, ఒక హాబీ నేర్చుకుంటాం. అది విద్య కదా? అది కళ కాదా? అన్నీ విద్యలే. మాట్లాడడం నేర్చుకోవడం కూడా విద్యే, అవతల వాళ్ళ మనసుని హర్ట్ చేయకుండా ఉండడం కూడా విద్యే, అన్నీ విద్యలే. సో ఇటువంటి విద్యలు ఏవైనా సరే మనకి గనక మధ్యలో ఆగిపోతున్నాయి, మనకి ముందు వెళ్ళలేకపోతున్నాం అనుకున్నప్పుడు మీ జన్మ కుండల్లో చంద్రుడు ఏ ప్లానెట్ చేత పీడింపబడుతున్నాడు అనేది తెలుసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే చంద్ర భగవానుడి యొక్క ఆస్పెక్ట్ కానివ్వండి, చంద్రుడి మీద ఆస్పెక్ట్ ఉన్న ప్లానెట్ కానివ్వండి, దే విల్ ప్లే అ మేజర్ రోల్ ఇన్ దిస్ పర్టిక్యులర్ రిగార్డ్. అటువంటప్పుడు మాత్రమే జీవితంలో అప్ అండ్ డౌన్ రోలర్ కోస్టర్ ఆర్ అదర్వైజ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఒక చిన్న మూవ్మెంట్లో వెళ్తూ ఉంటుంది లైఫ్. సో చంద్రుడిని ఇంపాక్ట్ చేసే ప్లానెట్, చంద్రుడు ఆస్పెక్ట్ చేసే ప్లానెట్, ఈ రెండింటిని గనక శ్రద్ధగా చూసుకున్నట్లయితే అటువంటప్పుడు ఆ ప్లానెట్కి సంబంధించిన రెమెడీస్ చేసుకోవడం, ఆ ప్లానెట్కి సంబంధించిన డొనేషన్స్ ఒకవేళ అవసరం ఉంటే నేను చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఒకవేళ కనుక నెక్స్ట్ టైం మీరు కాల్ చేసి తీసుకుంటున్నప్పుడు ఈ మానసిక ధైర్యం లేకపోవడం, ఇమోషనల్గా ఉత్తేజం లేకపోవడం, యాంగ్జైటీ, స్ట్రెస్, డిప్రెషన్, మందులు మింగడం, స్లీప్ టాబ్లెట్స్ మింగడం, ఇలాంటివి ఏవైనా సరే, ఊరికినే కన్నీళ్ళు రావడం, ఇలాంటివి ఏం జరుగుతున్నా సరే దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద మేజర్ రీజన్స్ అండ్ ది ఓన్లీ రీజన్. సో నెక్స్ట్ టైం మీరు కాల్ చేసినప్పుడు ఈ ప్రశ్న నేను ఆటోమేటిక్గా చెప్పుండకపోతే దయించి జస్ట్ ప్లీజ్ క్వశ్చన్ మీ అండ్ ఐ విల్ క్లియర్ ఇట్ అవుట్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్.